ఎట్లా ఉంటుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. మంత్రి వివేకును కలిసిన కంది శ్రీనివాసరెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు. ముందుగాల కంది శ్రీనివాసరెడ్డికి మన నేను తరపున శుభాకాంక్షలు చెబుతాం. ఎందుకు తాత కంది శ్రీనివాసరెడ్డి వివేకు వెంకటస్వామికి శుభాకాంక్షలు చెప్తే మంత్రి పదవి వచ్చినందుకు మరి కంది శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు ఎందుకు తాత అని మీకు అనుమానం రావచ్చు. అయితే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి అడవుల జిల్లా ఆదిలాబాదు రూపురేఖలు ఇంకా మారాలి. అడవుల జిల్లా ఆదిలాబాద్ రూపురేఖలు ఇంకా మారాలి. దానికోసం నేను ఏమైనా చేస్తా. నేను సంపాదించుకున్న పైకముల సగం ఆదిలాబాద్కే ఖర్చు పెడతా అన్నట్టుగా కంకణం కట్టుకొని పెదమనిషి కంది శ్రీనివాసరెడ్డి గొప్ప మానవత్వంతో ఎప్పుడో కొన్ని ఏళ్ల కిందనే కేఎస్ఆర్ ఫౌండేషన్ పేరు మీద నిత్య అన్నదానం. ఇవాళ ఒక బిచ్చగాడు మన ఇంటికి వస్తే ఒకనాడు పువ్వు పెట్టి తెల్లారి ఎవడన్నా వస్తే పోరా మీకేం పని లేదారా అంటారు. కానీ ఇవాళ అటువంటి అభాగ్యులకు, అన్నార్థులకు, అనాథలకు వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే రైతన్నలకు, కూలీలకు ఇవాళ గొప్ప మానవత్వం చూపించి ఇవాళ ప్రజాసేవ భవన్ అని ఆదిలాబాద్లో కట్టించి ఇవాళ ఎంతోమందికి అన్నదాతగా ఆయన అందరి నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతుంది. కాబట్టి ఇవాళ నేను ఆయనకు పబ్బది బట్టి శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆయన ఒకటే మాట అంటుండు. ఏమంటాడు? చెదిరిన మేఘమే మనిషి జీవితం అనేది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అది చెదిరిన మేఘం లాంటిది. ఆకాశంలో మేఘం ఎప్పుడు ఉండదు, అది ఈడంగా వచ్చి ఆడంగా పోతూనే ఉంటుంది. మానవ జీవితం కూడా గంతే. మనిషి మరి ఏమంటారు చూడు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు అంటారు. అట్టనే అటువంటి సిద్ధాంతంతో ఎన్నడున్నా మనం ఒక భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మంచి పని చేసి పోవాలి. మనకంటూ ఒక చరిత్ర నిర్మించుకొని పోవాలి. మనం 10 మంది నాటకల మీద మన పేరు నాట్యం ఆడేటట్టుగా మనము ఒక మంచి పని చేసిపోవాలి. ఈ సమాజానికి మన సేవ ఎప్పటికీ ఎల్లకాలము ఆచంద్ర తారారకము. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ నేల ఉన్నంత వరకు మనల్ని గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. ఈ డబ్బు, ఈ సంపద, ఈ అష్ట ఐశ్వర్యాలు ఏవి మన ఎంట రావు. ఏది సంపాదించుకున్నా, ఏది చేసుకున్నా ఏది మన ఎంట రాదు. మనం చేసిన సేవ, మన మంచితనము, మన మానవత్వమే ఈ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అనేది ఆ సిద్ధాంతంతో ఇవాళ వేల మందికి రోజు నిత్య అన్నదాతగా ఇవాళ ఎంతోమందికి కడుపు నిండా బువ్వ పెడుతుండు కంది శ్రీనివాసరెడ్డి. అందుకనే నేను తరపున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా పబ్బతులు, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇవాళ రాజకీయాలకు వచ్చి సంపాదించుకున్న వాళ్ళని చూసినాం. కానీ ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు వచ్చి ఉన్నవి ఓడిపించుకుంటుండు. జనం కోసం, ప్రజల కోసం, సమాజ సేవ కోసం. అందుకే ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు, నేను సంపాదించిన పైకంలో సగం నా ఆదిలాబాదు జనాలకి ఖర్చు పెడతా, ఈ పేదోళ్ళ కోసమే ఖర్చు పెడతా, ఈ పేదోళ్ళే నా ఊపిరి, ఈ పేదోళ్ళే నా బలము, ఈ పేదోళ్ళే నా ప్రాణము, ఈ పేదోళ్ళే నా ధైర్యము, ఈ పేదోళ్ళే నా బలగము, ఈ పేదోళ్ళు నా సర్వస్వము. ఆ ఎత్తున కంది శ్రీనివాసరెడ్డి ఇలా పేదల కోసం ఆయన చూపుతున్న మానవత్వం, ఇవాళ పేదల కోసం ఆయన తపిస్తున్న ఆరాటం, ఏదో మార్పు తీసుకురావాలి అనేది ఆయన ఆరాటపడుతున్న ఆయన గుణానికి
పండు వెన్నెల్ లాంటి నిండు గుణానికి మళ్ళొకసారి ఏఎన్ఎన్ తరపున శుభాకాంక్షలు. ఇక ఇది కథ. మొత్తానికి మంత్రి వివేక్ కూడా ఏఎన్ఎన్ పక్షాన శుభాకాంక్షలు. ఇక మరి ఈయన రాష్ట్ర మైనింగు కార్మిక శాఖలుగా మరి పెద్ద మనిషి పగ్గాలు చేపట్టిండు కాబట్టి ఆయన కూడా మునుముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, జనాలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది.